మనకి చూస్తున్నారా, చూస్తేనే అర్థమైపోయిందిగా, నోరు ఊరిపోయే క్యారెట్ హల్వా అండి. క్యారెట్ హల్వా నోట్లో వేసుకుంటే జారిపోయే క్యారెట్ హల్వా అండి. దీన్ని తయారు చేసేది విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి క్యారెట్ అండి. క్యారెట్ తెలుసుగా, క్యారెట్ తులుము అండి. ఇది క్యారెట్ వచ్చేసి ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను అండి. పావు కిలో క్యారెట్ తీసుకొని తులుము పట్టుకోవాలండి. ఇలా తులుము పట్టుకోవచ్చు, మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేనైతే తులుము పట్టే, తులుముతోనే చాలా టేస్ట్ వచ్చిందని తులుము పట్టండి. క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా స్వీట్ ఐటమ్ అండి. చాలా బాగుంటుందండి. ఇది మనకి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే మన క్యారెట్ హల్వా అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ క్యారెట్ ఒక అరకిలో కానీ ఒక పావు కిలో కానీ మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. పావు కిలో క్యారెట్ తీసుకొని శుభ్రం చిక్కు పట్టుకొని దాని ఇట్లాగా ఇది తులుము పట్టానండి. తులుము పట్టాను, క్యారెట్ని తులుము పట్టాను. తులుము పట్టేసి ఇదిగో తులుము పడితే నాకు ఇంత అయిందండి, 2 కప్పుల తులుము అయింది. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. స్పూన్ల నెయ్యి ఇవ్వండి. నేను ఇగో ఈ స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి వేసినట్టు. నెయ్యి వేడెక్కింది కండి. ఇప్పుడు జీడిపప్పు, నేనైతే ఉజ్జాంపుకి వేస్తాను. మీరైతే ఒక 50 గ్రాములు జీడిపప్పు వేసుకోండి. మీరైతే ఈ జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేటట్టుగా, గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇవ్వండి, చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఎక్కువ వేగద్దండి, ఎక్కువ వేగితే మాడిపోతే బాగా టేస్ట్ రావండి. అందుకని వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. ఇవ్వండి, ఇట్లా ప్లేట్లోకి తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదే నెయ్యిలోకి వచ్చేసి క్యారెట్ తులవండి. నేను చెప్పాకండి, ఒక పావు కిలో తీసుకున్నానండి. తులుము పడితే నాకు ఇంత అయింది. మీ ఇష్టం అండి, మీకు కావాలంటే 1/2 కేజీ కూడా తీసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలండి, మెత్తగా ఉడికిపోవాలి. ఇట్లాగా ఈ నేతిలోనే బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ నేతిలోనే మనం చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు పాలండి. ఈ జగ్గుతో, నేను చిన్న జగ్గు అండి, చిన్న జగ్గులు ఉంటాయి, ఆ జగ్గుతో 1 జగ్గు పాలు తీసుకున్నాం. పాలు పోసుకొని ఇది చిక్కబడేటట్టుగా ఉడికించుకోవాలి. బాగా చిక్కగా ఉడికిపోయిద్దండి, పాలల్లోనే ఉడికించుకోవాలి. చిక్కబడేటట్టుగా బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, చక్కగా మన కింద పాలు పోసుకున్నాం కదా, పాలు పోసుకోగానే ఇట్లా చిక్కగా వచ్చేసిద్దండి. చూడండి, కొంచెం అయిందండి. ఎంత ఉడికితే, ఎంత మెత్తగా ఉడికితే ఎంత అయిందండి. ఇదిగోండి, చక్కగా మనకి గడ్డగట్టేసిందిగా. ఇప్పుడు పంచదార వేసుకుందామండి. ఇదిగోండి, పంచదార 1 కప్పు అండి. పెద్ద కప్పుతో 1 కప్పు పంచదార. మనం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార సరిపోయిద్దండి. తీపి తక్కువ తినే వాళ్ళకైతే సరిపోయింది. తీపి కొంచెం కావాలనుకుంటే 1 1/2 కప్పు వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. ఇదంతా మళ్ళీ కొంచెం మెత్తగా జార్ అయిపోయిందండి. మళ్ళీ ఇదంతా గట్టి పడేటట్టుగా మనం ఉడికించుకోవాలి దీంట్లోనే, పంచదారలోనే. చూడండి, ఇట్లా ఉడికిపోయిందండి. ఇట్లా చూడండి, దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరగా పడిపోవాలండి. చూడండి, అలా మెత్తగా ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోతే అయిపోయినట్టు. ఇదంతా ఇంకా దగ్గరకు వచ్చేసి గట్టి పడాలి. కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వచ్చింది. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇవ్వండి, 1 స్పూను నెయ్యి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చిందండి. హల్వాకి నెయ్యి ఉంటేనే బాగా టేస్ట్ వచ్చింది. ఇది బాగా కరిగించుకొని ఇది మొత్తం దగ్గర పడిపోవాలండి. దగ్గర పడిపోతే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. ఈజీగా సింపుల్గా స్వీట్ ఐటమ్ ఇంట్లోనే రెడీ చేసుకొని, చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఈజీగా స్వీట్ అనేది తొందరగా రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా. చక్కగా మనకి చూసారా, నెయ్యి కూడా పైకి వచ్చేసిందండి. నెయ్యి చూడు ఎంత పైకి వచ్చేసిందో, ఇలా నెయ్యి కూడా పైకి రావాలండి. ఇప్పుడు హల్వా అయిపోయిందండి. చూడు, అసలు నెయ్యి అయితే ఎంత బాగుందండి హల్వా. కొంచెం అయిందండి, కాకపోయినా కూడా ఎంత టేస్టీగా, ఎంత మెత్తగా చూసారా. మన ఈ
మైదా పిండి హల్వా లాగా తయారైపోయిందండి. మెత్తగా అవ్వాలండి. మెత్తగా అయితే హల్వా అసలు క్యారెట్ హల్వా తిన్నట్టే లేదండి. స్మూత్గా నోట్లోకి జారిపోయింది ఎవరికైనా, అంత టేస్ట్గా ఎంత మెత్తగా. చూసారా? ఇంక అయిపోయిందండి. గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం. ఓ బౌల్లో తీసేసుకున్నాం. దీని మీదకి గార్నిష్కి జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం. చూడండి, నేను ఈ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇట్లా బౌల్లోకి తీసేసుకున్నాం. ఇవ్వండి, బౌల్లో తీసాక మనం బాదం పప్పు, గార్ని కోసం బాదం పప్పు పెట్టుకున్న జీడిపప్పు, ఇంకా రెడీ అయిపోయిందండి. మనం చూసారా, ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిన క్యారెట్ హల్వా అండి. బాయ్ ఫ్రెండ్స్.